అండి మనమైతే తెలంగాణ స్టేట్లో ఉన్నాము. అదేవిధంగా హనుమకొండ డిస్టిక్లో అయితే ఉన్నాము. కనిపిస్తుంది కదా 1000 స్తంభాల గుడి అనమాట. ఇది 1363లో అయితే ఈ గుడిని అయితే నిర్మించారు కాకతాయిలు అయితే. 1000 స్తంభాలతో అయితే ఈ గుడి మొత్తం నిర్మించారనమాట. చూడండి ఒకసారి. వర్షం మూవీలో కూడా మన ప్రభాస్ గారు, త్రిష గారు అయితే ఇక్కడ షూట్ చేశారనమాట. ఆ సాంగ్ని అయితే మీ అందరూ చూసే ఉంటారు. 1000 స్తంభాలతో అయితే శివుడు కూడా అయితే నిర్మించారనమాట. ఇక్కడ మీ అందరికీ బాగా యూస్ అవుతుంది. ఖచ్చితంగా మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు అయితే విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట ఇది. అదేవిధంగా ఈ యొక్క గుడి పక్కనే ఒక కోనేరు అయితే ఉంటుంది. ఈ కోనేరు యొక్క స్పెషల్ ఏంటంటే ఎంత ఎండగాసిన వాటర్ అనేది ఎప్పుడు ఉంటాయన్నమాట ఈ కోనేరులో. పాత రోజుల్లో కూడా అయితే కూడా ఈ యొక్క వాటర్ని ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వాడుకున్నారని చెప్తున్నారు ఇక్కడ. సో అదే అండి ఒక కోనేరు చరిత్ర కూడా. ఈ 1000 స్తంభాల గుడి యొక్క చరిత్ర ఇదండి. ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. అదే విధంగా నేను కూడా ఆ శివని అయితే మంచిగా దర్శనం చేసుకొని మంచిగా కోరుకున్న మంచి యాక్టర్ అవ్వాలని చెప్పి, తెలుగు ఇండస్ట్రీలో నవీన ప్రేమలు అంటే గుర్తించేలాగా రావాలని చెప్పేసి శివుని అయితే కోరుకున్నా. అలాగే మీ బ్లెస్సింగ్ కూడా ఎప్పుడు ఉండాలి, మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఉండాలి గుర్తుపెట్టుకోండి. 2 తెలుగు రాష్ట్రాలు నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుతున్నా. సో నాకు ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ అంటే 2 కళ్ళు ఎంత ఇంపార్టెంటో 2 రాష్ట్రాలు కూడా నాకు అంతే ఇంపార్టెంట్. ఓకే మరి బాయ్.